హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్. దిస్ ఇస్ చందు. సో ఈరోజు ఇంటర్వ్యూ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. బికాస్ ఎప్పుడు ఇంటర్వ్యూలో గెస్ట్ అండ్ మనం ఎప్పుడు కాన్వర్జేషన్స్ జరుగుతూ ఉంటాయి. బట్ ఈ ఇంటర్వ్యూలో మనకి కొంచెం ఒక చిన్న కాన్సెప్ట్ లాగా కూడా ఉండబోతుంది. బికాస్ మన ముందు ఉన్నారు ఇండియన్ ఐడల్ 3 సింగర్ రజనీ శ్రీ పూర్ణిమ. 3 నేమ్స్ అనమాట. సో అది కన్ఫ్యూజ్ అయ్యాను. సో మనం కన్వీనియంట్ గా రజనీ గారు అని పిలుచుకుందాం. సో రజనీ గారు మన ముందు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం అండ్ ఆవిడ జర్నీ అండ్ ఆవిడ మ్యూజిక్ తో కొంచెం మనం ఎంటర్టైన్ అవుతాం. సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్. అండ్ మీ మ్యూజిక్ వినడానికి ఇంకా చాలా ఆసక్తిగా ఉన్నాను. తప్పకుండా. ఓకే, సో రీసెంట్ గా నేను చూసినంత వరకు అయితే మీరు ఎంతసేపు ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేశారు మీ వాయిస్ తో. డిఫరెంట్ లైక్ నాకు అన్ని తెలియదు, బట్ నేను తెలిసిన మ్యూజిక్ నాలెడ్జ్ ప్రకారం మీ వాయిస్ మాడ్యులేషన్స్ పిచెస్ ఉంటాయి కదా, పిచ్ అంటారు కదా. సో అదైతే చాలా డిఫరెంట్, అంటే తెలుస్తుంది మీ వాయిస్ లో చాలా మాడ్యులేషన్స్ ఉన్నాయని చెప్పేసి. ఒక సాంగ్ అయితే నా బ్రెయిన్ నుంచి పోవట్లేదు, యమునా తీరం అనే సాంగ్ పాడారు. చాలా ఫెంటాస్టిక్ గా పాడారు. సో ఎలా ఉంది మీరు అక్కడ ఉన్న 2 రోజులు? ఎక్సైటింగ్గా ఉండిందండి. బికాజ్ జడ్జెస్తో మాకు ఆ ఇంటరాక్షన్ కానీ, అంటే పాట పరంగానే కాకుండా మాకు టిప్స్ ఇవ్వడం, అందరి పర్ఫార్మెన్సెస్ బట్టి అందరికీ, ఇప్పుడు నేను ఒకవేళ పాడినప్పుడు అందరికీ యూజ్ అయ్యే టిప్ అయితే అందరికీ కలిపి చెప్పడం. సో అలా లెర్నింగ్ ఉండేది మాకు. అండ్ అఫ్ కోర్స్ మా పాట పర్ఫార్మెన్స్ అప్పుడు వాళ్ళు ఇచ్చే కామెంట్స్ బట్టి కూడా వీ యూస్ టు వర్క్ ఆన్ ఇంప్రూవింగ్ అవి అన్నమాట ఆ ఏరియాస్లో. సో నేర్చుకోవడానికి ఉండేది. వీ హ్యాడ్ ఫన్, లాట్స్ ఆఫ్ ఫన్. ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన రీల్స్ కన్నా నాకు తెలిసి ఎక్స్ట్రా ఫన్ చేసి ఉంటారు. బట్ ఇన్స్టాగ్రామ్ లో కొన్ని మాత్రం మాకు లీక్ అయ్యాయి. అవును. ఓకే, మరి అన్ని పెట్టినా ఫన్, మీ ఫన్ ఇంకా చూసావా? అంటే సోషల్ మీడియా టీమ్ వస్తే పక్కకి వెళ్ళిపోండి అది ఒకటి. అండ్ సమ్ ఇమిటేషన్స్ కూడా చూసాము, జస్ట్ ఫర్ ఫన్, సరదాగా. ఈ ఇమిటేషన్స్ గురించి పక్క మాట్లాడతారు. బికాస్ అక్కడ ఉన్న జడ్జెస్ కానివ్వండి, లైక్ దే ఆర్ వెరీ టాలెంటెడ్ జడ్జెస్ అన్నమాట. తమన్ గారు కానివ్వండి, కార్తిక్ గారు కానివ్వండి, గీతా మాధురి గారు కానివ్వండి. సో లైక్ మేము చూసినంత వరకు ఇండియన్ ఐడల్ అంటేనే మాకు గుర్తొచ్చే తమన్ గారు ఫస్ట్. బికాస్ ఎక్కడ చూసినా, ఏ మీమ్ లో చూసినా కానీ, ఏ రీల్ లో చూసినా కానీ ఆయన అయితే పక్క అంటారు, మీ మీద ఏదో సెటైర్లు వేస్తూనే అంటారు కంటెస్టెంట్స్. మీకు కనీసం గ్యాప్ కూడా ఇవ్వరు అనమాట. సో ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన అసలు ఒక వైబ్ సెట్ చేస్తారు అక్కడ షూట్ అప్పుడు. ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ కూడా మాకు బ్యాక్ టు బ్యాక్ పంచ్లు ఎక్స్పెక్ట్ చేయం. అందరం చాలా ఎంజాయ్ చేస్తాం అక్కడ. సో చాలా ఫన్ ఉంటుంది అలా. కార్తిక్ గారు తెలుగు నేర్చుకుంటున్నప్పుడు చాలా ముచ్చటేస్తుంది. సో స్పష్టంగా మాట్లాడినప్పుడు అది నచ్చుతుంది నాకు. అంటే ఆయన కూడా యాక్చువల్లీ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఆయన ఓపెన్గా అన్నప్పుడు, అరే ఎస్ ఇది షుడ్ బి ది వే అనిపిస్తుంది కాంపిటీషన్లో. బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ గ్రోయింగ్ కదా. సో కార్తిక్ గారు అది ఎప్పుడైతే నేను అందరి నుంచి నేర్చుకోవాలి అనేది చెప్పినప్పుడు మాకు ఐ లైక్ దట్ అన్నమాట. కార్తిక్ గారు తర్వాత ఆయన ఏమైనా కమెంట్ చేశారా ఆఫ్ షూట్ తర్వాత? ఆఫ్ షూట్ కదా, యాక్చువల్లీ వాళ్ళు ఇది ఉంది, ఎపిసోడ్లో ఉంది ఇది. ఇమిటేట్ చేసిన తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ పాడాలి. పాడేసిన తర్వాత ఆయన కామెంట్స్ ఇవ్వాల్సిన టైంలో ఒకసారి మా అందరినీ చూసారు, కంటెస్టెంట్స్ అందరినీ చూసి ఆ పాట ఇమిటేషన్ అయ్యి పర్ఫార్మెన్స్ అయ్యి ఆయన కామెంట్స్ ఇవ్వాలి సంథింగ్ కదా. అయితే మా వైపు చూసారు, ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద వే ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ నౌ అన్నారు. చేస్తున్నా అని చెప్పి సరదాగా వస్తున్నాయి అలా ఫన్ కలా అని కొంచెం డిఫరెంట్ గా కామెంట్ ఇచ్చాను, అంటే మేనేజర్ కొంచెం. సో అది ఉండింది ఆఫ్టర్ దట్, అది ఆయన రియాక్షన్ అనమాట. వస్తున్నాయి. ఓకే, సో గీతా మాధురి అక్క తెలిసి ఆవిడ మీకు ముందే తెలుసు? ముందు చూసాను. ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పరిచయం అక్క నాకు. సో షీఈస్ వెరీ స్వీట్ అండి, వెరీ అండర్స్టాండింగ్. అట్ ద సేమ్ టైం మెంటరింగ్ కూడా అక్క చాలా బాగా చెప్తారు నాకు కామెంట్స్ అప్పుడు కూడా. అక్క కూడా లిరికల్గా చూసుకోండి, బికాజ్ ఎవ్రీబడి ఈస్ కాంపిటేటివ్. అందరు మ్యూజికల్గా అందరూ ఒక అది గోయింగ్, దే రియలీ డూయింగ్ వెల్.
అలాంటి అక్కకి ఎక్కడ పట్టుకోవాలో తెలుస్తుంది, స్పెసిఫిక్ అంటే డీటెయిల్గా చెప్తుంది కూడా, వర్క్ ఆన్ దిస్ లైక్ దిస్ అని అందరు చెప్తారు, అక్క కొంచెం ఇంకా విడమర్చి చెప్తారు, అది చిన్న పాయింట్ అయినా కానీ. సో అది నేర్చుకోవడం చాలా ఉంది దాంట్లో కూడా. సో యాక్చువల్లీ మీరు ఆన్ స్క్రీన్ మార్క్ మేము చూసేసి కొన్ని చెప్తున్నారు, బట్ వీ వాంట్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు చెప్పేసారు. ఆఫ్ స్క్రీన్ నవ్వుతూనే ఉంటామండి. ఇప్పుడు ఎపిసోడ్ లో అంతా చూపలేదు కదా, ఆఫ్ స్క్రీన్ అంటే ఒక జోక్ మీద ఉన్నారు అంటే ఇంకా అది వీల్ కంటిన్యూ అట్లీస్ట్ ఫర్ లైక్ దేర్ వర్ టైమ్స్ ఒక 5-10 minutes అట్లా అయ్యి దెన్ వీ గాట్ బ్యాక్ టు షూటింగ్ అండ్ అలా. ఓకే, అండ్ కమింగ్ టు యువర్ హోస్ట్ శ్రీరామ్ చంద్ర, ఆయన కూడా ఇండియన్ ఐడల్ విన్నరే అన్నమాట. సో ఆయన గురించి ఐ హావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ అండి. అంటే హిందీ ఇండియన్ ఐడల్లో విన్ అయ్యి రావటం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. And he's a really good dancer. He's an amazing singer. He's really good at dancing is what I feel. So okay. So normally ga meeru RRR gurinchi maatlaడారు, బట్ నేను ఒక మీ పర్ఫార్మెన్స్ ఒకటి చూసాను, అది దాన్ని ఏమంటారు? కీటార్ అండి. కీటార్ ఓకే, కీస్ ప్లస్ గిటార్ ని గిటార్ చేసేసారు అలా అనుకోవచ్చు, బట్ అది ఎగ్జాక్ట్ గా అలా కాదు. ఓకే అది స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్, ఇది స్ట్రింగ్. బట్ నేను అది చూసినప్పుడు అసలు మీరు ఇక్కడ స్టేజ్ మీద పాడుతున్న రజనీ గారా లేదంటే ఎక్కడి నుంచి వచ్చిన పాప్ స్టార్ అనిపించింది. అసలు మామూలుగా ప్లే చేయలేదు ఆ రోజు, అసలు చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అప్పుడు స్టేజ్ మీద అంత పెద్ద సరౌండింగ్స్ అండ్ అంత పెద్ద సెలబ్రిటీస్ మీద? డెఫినెట్లీ నర్వస్ అండి, ఎందుకంటే రాజమౌళి గారు, కీరవాణి గారు, ఆలియా భట్ గారు, అందరూ మొత్తం ఆర్ఆర్ఆర్ టీం అక్కడ, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, శ్రేయా శరణ్ గారు, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. అండ్ అఫ్ కోర్స్ ద హోల్ టీమ్. అదొక అక్కడొక నర్వస్నెస్. ఏ రోజైతే పర్ఫామ్ చేయాలో ఆ ముందు రోజు మాకు రిహార్సల్స్ ఉన్నప్పుడు రాజమౌళి గారే మాకు డైరెక్ట్ చేశారు మా మూమెంట్స్ ఏంటి అని. కొంతమంది ఐ వాజ్ వన్ అమంగ్ దెమ్. అంటే నాకు కూడా ఎలా అది యాక్చువల్లీ ఆ పిక్చర్ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, బట్ యా సో దగ్గరుండి నేను డైరెక్ట్ చేశాను. సో ఈ 2 times అప్పుడు ఐ వాజ్ ఎక్సైటెడ్ బట్ నర్వస్నెస్ అయితే. నాకు తెలిసి మీరు ఫస్ట్ సింగర్ ఏమో, నాకు తెలిసిన రాజమౌళి గారు యాక్టర్స్ ని కాకుండా సింగర్స్ ని కూడా డైరెక్ట్ చేశారు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్. సో అసలు నాకు అంటే లైక్ మీరు అంత నర్వస్ అని అన్నారు కానీ నాకు అక్కడ ఏం కనిపించలేదు. అంటే ఎంజాయ్ చేస్తున్నాను. I enjoyed what I was playing. అంటే the music, I was enjoying the music అక్కడ. సో అదే వాయిస్తూ అది పర్ఫెక్ట్ అని మీరు ఆ ప్లేస్ యాక్చువల్లీ నేను పర్ఫెక్ట్ నేర్చుకుంటున్నా అండి, ఇంకా నేర్చుకుంటున్నా. చాలా పర్ఫెక్ట్ గా ప్లే చేస్తాను. ఓ మీరు కూడా మ్యూజిక్ నేర్చుకున్నారు? అంత క్లియర్ గా అంత దాన్ని విడమర్చి చెప్తాను. కీస్ ప్లస్ గిటార్ ఇస్ కీస్ స్టార్. బట్ నా కోసం ఒకసారి నేను మీ సాంగ్ ఏదైతే అడిగాను తప్పకుండా. యమునా తీరం సంధ్యారాగం, యమునా తీరం సంధ్యారాగం, నిజమైన ఈ కలలో నీలా 2 కనులలో నిలువగనే నీడిల్ల పోదారి ఎండల్ల గోదారి మెరుపులతో తాతన యమునా తీరం సంధ్యారాగం. థ్యాంక్ యూ. నార్మల్ గా మిమ్మల్ని ఎవరైనా కంపెనీకి పిలిస్తే మీరు కీబోర్డ్ తీసుకొని వెళ్తే చాలు, వాళ్ళు మిమ్మల్ని చేపిస్తూనే ఉంటారు నాన్ స్టాప్ గా. సో అంటే లైక్ మ్యూజిక్ ఓన్లీ సింగర్ అనుకుంటున్నారు లేదా మ్యూజిక్ డైరెక్షన్ పైన కూడా ఏదో అన్నారు? సో సింగింగ్తో స్టార్ట్ చేశానండి. నాకు జర్నీ అనేది నాకు పార్ట్ టైంతో మా అమ్మ నేర్పించడంతో, సంగీతం నేర్పించడంతో స్టార్ట్ అయింది. ఈవెన్చువలీ కీబోర్డ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండింది. సో 2 బ్లెండ్ చేసి, అంటే ఒక ప్రోగ్రామర్గా, ఒక సింగర్గా, అండ్ ఆల్సో ఒక పర్ఫార్మర్గా, బికాస్ ఫీమేల్ పర్ఫార్మర్స్ ఇక్కడ అండ్ ఐమ్ రియలీ ఇంట్రెస్టెడ్ అండ్ ఐమ్ ష్యూర్ చాలా మంది ఉన్నారు. అండ్ సో యాజ్ అ ఫీమేల్ పర్ఫార్మర్ ఐ రియలీ వాంట్ టు, అండ్ ఆల్సో స్లోగా కంపోజింగ్, మ్యూజిక్ డైరెక్షన్, మ్యూజిక్లో ఐ వాంట్ టు గ్రో అండ్ లెర్న్
there is a lot of Okay. stuff to learn. Yeah. సో యాక్చువల్లీ రీసెంట్గా నాగబాబు గారు కూడా అన్నారనమాట, నాగబాబు గారు ఐడియా అన్నారు, ఆయన కూడా అన్నారనమాట, ఆడపిల్లలు బయటికి రావాలి, ఈ మగవాళ్ళకి కొంచెం కాంపిటీషన్ ఇవ్వండి, మ్యూజిక్ డైరెక్టర్స్ రావాలి అని చెప్పేసి, మీరు ఎంత త్వరగా బయటకు వస్తే ఆయన కళల్లో పడాలని కోరుకుంటున్నాం. సో నార్మల్గా లైక్ మీ ఈ మ్యూజిక్ జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు మీ క్లాసెస్ కానీ ఎలా అయ్యేవి, లైక్ ఎలా మేనేజ్ చేసేవారు స్టడీస్ అండ్ మ్యూజిక్? నిజానికి మ్యూజిక్ మీదే ఎక్కువ ఉండేదండి, స్టడీస్ స్టడీస్ అయ్యాయి, చదివాను, బట్ ఇటు ఎక్కువ నాకు. ఫస్ట్ బెంచరా బ్యాక్ బెంచరా? గెస్ట్ చేయండి. హైట్ వైజ్ అయితే బ్యాక్ ఉంటారు, బట్ స్టడీ వైజ్ అవుతూ మూవ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ బెంచ్ లో కొన్నిసార్లు ఫస్ట్ బెంచ్ లో, కొన్నిసార్లు లాస్ట్ బెంచ్ లో, బట్ ఎక్కువ లాస్ట్ బెంచ్. ఓకే. స్కూల్లో ప్రోగ్రామ్స్ ఏమైనా చేశారా? యా స్కూల్లో ఎంతమంది ఫ్యాన్స్ ఉండేవారు? తెలియదండి నాకు. తెలీదా? ఓకే. సీనియర్స్ తో ఇంటరాక్ట్ అయ్యేదాన్ని మ్యూజిక్ వల్ల. సో స్కూల్లో ఎవరు మీ వెనకాల ఎవరిని ఏమనేవారు కాదు, ఎందుకంటే సీనియర్స్ తో ఉండేవారు కదా. సో మాది గర్ల్స్ స్కూల్ అండి బేసిక్ గా. షిట్. అలా ఎలా జాయిన్ అయ్యారు గర్ల్స్ స్కూల్లో? సెయింట్ ఆన్ సికింద్రాబాద్ లో చదివాను నేను. ఓకే ఓకే ఓకే. గర్ల్స్ స్కూల్ అన్నమాట. కొంచెం ఎంజాయ్మెంట్ మిస్ అయిపోయారు సీనియర్స్ తో. అంటే మాకు సింగింగ్ కాంపిటీషన్స్ కానీ అవి ఉన్నప్పుడు మాకు కలిపి గ్రూప్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి కదా. ఓకే. సో మీ గురించి ఇది కూడా చూశాను నేను, ఎస్పీబీ అదే బాలసుబ్రహ్మణ్యం గారితో పాడుతా తీయగా టైటిల్ విన్నర్ కదా. అవునండి. టైటిల్ విన్నర్. అండ్ ఎలా అనిపించింది అంటే లైక్ సచ్ అ గ్రేట్ సింగర్ ఆయన గురించి మనం ఏం చెప్పుకోలేం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా తక్కువ మనం ఏం చెప్పిన ఆయన గురించి ఏం చెప్తారు, అండ్ త్రూ అవుట్ దట్ మీ ఆ సీజన్ ఎలా అనిపించింది మీకు? బాలు గారితో భయంగా ఉండిందండి చెప్పాలి. అంటే నర్వస్ గా ఉండింది, ఆయన ముందు పాడాలంటే భయం ఉంటుంది కదా. సో చాలా ఎలా అంటే బుజ్జగించి చెప్తారు ఏమైనా, అక్కడ ఒక్కటి చూసుకున్నా మిగతా అంతా బాగుంది అంటే హర్ట్ అవ్వకుండా ఒకళ్ళకి. అండ్ అట్ ద సేమ్ టైం దాని వెనకాల మనకి ఉన్న అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేసినప్పుడు ఎలా ఉండిందని ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు మాకు ఇంత ఉండేదాన్ని తెలుసుకోవడానికి చాలా ఉండేది ఆయన దగ్గర. అంతా స్క్రీన్ మీద చూపించకపోయినా చాలా మటు వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్ అక్కడ కూడా. సో ఆయన టాపిక్ నాకు ఒక ఆయన సాంగ్ ఏదైనా? ఆయన సాంగ్ ఎప్పటికీ ఫేవరెట్ సాంగ్ అండి. మామా చందమామ వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవో నా జత, మామా చందమామ. ఇలా వాయిస్తుంటే నాకు కూడా నేర్చుకోవాలనిపిస్తుంది. కాకపోతే ఎన్నిసార్లు ట్రై చేసినా, మా ఇంట్లో చిన్న కీబోర్డ్ ఉంది, ఎన్నిసార్లు ట్రై చేసినా హ్యాపీ బర్త్డే టు తప్ప ఏది రావట్లేదు. అది కూడా గూగుల్లో యూట్యూబ్లో చూస్తే తప్ప ప్లే చేయలేము. సో ఎన్ని ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ కీబోర్డ్ కంప్లీట్గా మీ హ్యాండ్స్లోకి రావడానికి? ఆన్ అండ్ ఆఫ్ ఉండిందండి, నాకు మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉన్నాయి కూడా. బట్ 2005 నుంచి ఐ వాజ్ ప్లేయింగ్. 2005 అంటే స్టార్ట్ చేసినప్పుడు సరిగమలు వాయిస్తుండేదని, తర్వాత మెల్లగా వెస్టర్న్ క్లాసికల్ నేర్చుకున్నాను పియానో మీద. ప్రాక్టీస్ ఇస్ మస్ట్ అండి. వోకల్స్ నేను ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 5 నుంచి నేర్చుకుంటున్నాను, అమ్మ నుంచి. అది అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. 20 వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారనుకో, అలాగే 1 month కర్ణాటిక్ నేర్చుకొని నీ రాగాలు తిరగట్లేదు పక్కెళ్ళమ్మా అంటారు. నేర్చుకోవచ్చు ఇప్పటికే. యాక్చువల్లీ నేను ట్రై చేశాను కర్ణాటిక్ సంగీతం 1 month, కాకపోతే ఆయన చాలా కష్టపడ్డారు అనమాట నేర్పించడానికి. అయ్యో, మీరు ఒక పాట పాడలేదు మాకు? లేదు లేదు, నేను పాడితే కీబోర్డ్ లోంచి బయటకు వస్తాయి సౌండ్లు, మీరు ప్లే చేయకుండా. హూస్ యువర్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? ఇన్స్పిరేషనల్ ఒకళ్ళు చెప్పండి, ఫేవరెట్ ఒకళ్ళు చెప్పండి. మ్యూజిక్ డైరెక్టర్ నా ఇన్స్పిరేషన్ స్టార్ట్ అయింది డెఫినెట్లీ మా అమ్మ అండ్ ఇప్పుడు మా గురువు గారు వడలి ఫణినారాయణ గారు. నేను ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నాను ఇప్పుడు కూడా, చాలా ఏళ్ళ నుంచి 2009 నుంచి నేర్చుకున్నాను. సో వీళ్ళు నాకు అంటే ఇద్దరు క్లాసికల్ నాకు స్టార్ట్ చేశారు కాబట్టి, అంటే మా అమ్మ స్టార్ట్ చేశారు, మా సార్ క్లాసికల్ నేర్పిస్తున్నారు కాబట్టి ఆ ఫౌండేషన్ అనేది నాకు చాలా హెల్ప్ అయింది లెర్నింగ్కి. సో డెఫినెట్లీ మ్యూజికల్గా వాళ్ళు ఇన్స్పిరేషన్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే. అండ్ నాకు ఇండస్ట్రీ నుంచి కావాలి,
ఇండస్ట్రీ నుంచి అంటారా? ఫేవరెట్ కాబట్టి ఇండస్ట్రీ, ఇన్స్పిరేషన్ ఇస్ ఫైన్. ఒకళ్ళని ఫేవరెట్ ఉండరండి, ఎందుకంటే మేము అన్ని రకాల మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడు మీరు కూడా యాక్టింగ్ అంటే మీరు ఇప్పుడు ఫేవరెట్ హీరో అంటే ఒక హీరో పేరు చెప్తారు, ఎస్, కానీ అసలు ఆ హీరో కానీ ఇంకో హీరో మూవీ చూసి మీరు చెప్తాం, అప్రిషియేట్ చేస్తాను, అప్రిషియేట్ చేస్తాం. కానీ ఫేవరెట్ అంటే ఒకళ్ళు చెప్తాం కదా. మాకు మ్యూజిక్ నాకైతే అలా కాదు, నేను అప్రిషియేట్, నాకు ఫేవరెట్ అనేది కష్టం అడిగితే అలాగా. సరే ఓకే, మ్యూజిక్ లో అందరూ ఇష్టం అంటారు కాబట్టి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, కీబోర్డ్ అండ్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇష్టం నాకు. మీరు ఓన్లీ కీబోర్డ్ కాకుండా గిటార్ ఎప్పుడైనా ట్రై చేశారా? గిటారా? గిటార్ ట్రై చేశానండి. చేశారా? చేశాను, ట్రై చేశాను. ఏ సాంగ్ కంపోజ్ చేశారు? ఐ మీన్ ఏ సాంగ్ ప్లే చేశారు? చేయలేదు ఇంకా, ఆ పార్టీ కంపోజ్ చేసే స్టేజ్ ఇంకా రాలేదు, బట్ బేసిక్స్ నేర్చుకున్నా కొంచెం. ఓకే, నాలాగా అనమాట. అయితే నేనే బాగా వాయిస్తా. చచ్చిపోయిందండి. నేను గిటార్ వాయిస్తాను బాగా. మీకు రాదుగా? గిటార్ లేదండి, మీరే దాంట్లో. నాకు వచ్చు గిటార్. ఓకే ఓకే, లైక్ నేను కొంతమంది హీరోస్ పేర్లు చెప్తాను, వాళ్ళ డైలాగ్స్ విత్ మ్యూజిక్ చెప్పండి. అమ్మో లేదండి. డైలాగ్స్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తూ చెప్పండి. డైలాగ్స్ చెప్పే అంత కావాలంటే మీరు డైలాగ్ నేను మీకు అందిస్తాను, మీరు చెప్తూ ప్లే చేయండి. నేను మ్యూజిక్ వాయిస్తాను, మీరు ఎవరో చెప్పండి పాట. డన్, ఇది బాగుంది. ఆల్రెడీ ఇంకోటి చేశారు, పర్లేదు, ఇట్స్ ఓకే, పర్లేదు. ఒక్కళ్ళే చేశారు అందుకు, పర్లేదు, మీరు వాయించండి, నేను చెప్తాను. సో మ్యూజిక్ స్టార్ట్ చేసేయండి, మీరు ఆలస్యం చేయొద్దు. మీరు జస్ట్ కీ ఒకటి నొక్కండి, ఆన్సర్ చెప్పేస్తాను నేను. ఆర్యా టూ కరెక్ట్. మరి మామూలుగా ఉండదు అంట. ఇంకా టఫ్ గా ఇవ్వాలని చూస్తున్నాను. ఇవ్వండి, ఎంత టఫ్ అయినా చిటికలో చెప్పేస్తాం మనం. రెప్ప పాటలో అదేనా? ఆగరదు, డిస్ట్రాక్ట్ చేయకండి రా నన్ను మీరు. కానీ పిన్ చిన్న చూసావా? లేదు, ఆవిడేదో తప్పు ప్లే చేశారా. అక్కడ వరకు వస్తే అక్కడ వరకు రావాలి కదా, ఫస్ట్ తెలియాలంటే. అది నేను మీకు తెలియదు అని చెప్పి ఇంకా వాయిన్ చేశాను. యాక్చువల్లీ ఏమైందంటే మీరు ప్లే చేయడం స్టార్ట్ చేసినప్పుడు మా వాడు ఏదో చెప్తున్నాడు, నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, నేను ఫ్రాంక్ గా ఆడదామని చెప్పేసి వాడిని వద్దనే లోపల మీరు ముందుకు వెళ్ళిపోయారు. నాకు పాట తెలిసిపోయింది. సార్ లాస్ట్ ఇంకొకటి. ఓకే, ఎవరికి తెలియదు. ఓకే, కంటిన్యూ చేస్తా. ఓకే, యా తెలుసు కానీ గుర్తురాట్లేదే. అరే గుర్తొచ్చిందా అన్న? మీకు గుర్తొచ్చిందా? నాకు పాట తెలుసు కానీ లిరిక్స్ రావట్లేదు. పాట చెప్పు, మూవీ చెప్పండి. ఐ నో రే. వింటున్నావా? నాకు తెలిసింది. వింటున్నావా సాంగ్? యా, ఏం మాయ చేసేవాళ్ళు వింటున్నావా? మీ ఫేవరెట్ హీరో ఇండస్ట్రీలో? నాకు ఫేవరెట్ హీరో నాని గారు. ఇప్పుడు నాని గారికి మీరు ప్లే చేయాలి, అటు సైడ్ సిద్ శ్రీరామ్ గారికి కూడా మీరు రికార్డింగ్స్కి వెళ్ళాలి ఫర్ అదర్ మూవీ. ఏది చూస్ చేసుకుంటారు? అదే టఫ్ క్వశ్చన్. పర్లేదండి, చాలా పొలైట్ గా నీట్ గా మ్యూజిక్ తో ఆన్సర్ చెప్పండి. యాక్చువల్లీ నాని గారిది అక్కడ వర్క్ అయిపోయాక వెంటనే సిద్ శ్రీరామ్ గారి రికార్డింగ్ వెళ్ళిపోతాను. ఇదేమన్నా ఇంటర్వ్యూ ఏంటి? అక్కడ అయిపోగానే ఇక్కడికి వచ్చేది. అక్కడ ఇక్కడ రెండు ఒకటే టైం. లేదు, మీరు రెండు ఒకటే ఒకటే టైం అటు వెళ్ళాలి మీరు. సిద్ శ్రీరామ్ గారు కాల్ చేసి ఇప్పుడు సిచ్యువేషన్ చెప్తున్నాను, మీకు జస్ట్ క్వశ్చన్ అడిగాను కదా, ఇప్పుడు సిచ్యువేషన్ చెప్తున్నాను.
అటు శ్రీరామ్ గారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రికార్డింగ్కి మీరు సెలెక్ట్ అయ్యారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. అండ్ ఇటు నాని గారి మూవీ రికార్డింగ్ కూడా అప్పుడే ఉంది, చాలా మంచి సాంగ్ అనమాట. సో ఏది ఎటు వెళ్ళిపోతారు? నాని గారి సైడ్ వెళ్తారా? శ్రీరామ్ గారు గుర్తుపెట్టుకోండి, శ్రీరామ్ గారి రికార్డింగ్ మళ్ళీ అక్కడ అయిపోద్ది టైం. లేదండి అలా కాదు, అంటే చెప్పలేము. ఓకే ఇది వదిలేసేయండి, రెండో ఇంపార్టెంట్ కదా. ఇది వదిలేసేయండి, ఇది మీ ఫేవరెట్ హీరో కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్కి హీరోకి నేను అసలు ఏం పెట్టను. ఈ క్వశ్చన్ క్యాన్సిల్. ఇప్పుడు అడుగుతాను, ఒక సైడ్ తమన్ సార్ది రికార్డింగ్ ఉంది, ఇంకో సైడ్ కార్తిక్ సార్ది ఉంది, ఎటు వెళ్తారు ఇప్పుడు? ఒక సైడ్ గీతా గారిది ఉంది. దీనికి ఆన్సర్ లేదండి, సారీ. ఎందుకండి? సరే ఫన్నీగా ఎవరిది? లేదండి, టఫ్ క్వశ్చన్స్ అడగండి ప్లీజ్. టఫ్ క్వశ్చన్స్ కాదండి, ఇలాంటి క్వశ్చన్స్ చెప్పినప్పుడే మాకు కంటెంట్ వస్తుంది అనమాట, అందుకే ఆన్సర్ ఇవ్వట్లేదు ఇప్పుడు. సరే వద్దు, ముగ్గురు వద్దు, ఇద్దరే, కార్తిక్ గారు తమన్ గారు. కార్తిక్ గారి రికార్డింగ్కి వెళ్ళి చెప్పేసారు కార్తిక్ గారి రికార్డింగ్కి వెళ్ళి తర్వాత తమన్ గారి రికార్డింగ్కి వెళ్తారండి. తమ్నేల్ వేసేసుకోండి మీరు. అమ్మో, తమన్ గారి రికార్డింగ్ అయితే నేను వెళ్ళను, కార్తిక్ రెండో ఇంపార్టెంట్ అండి. బట్ కార్తిక్ గారి అంటే చెప్పలేని పరిస్థితిలో పెట్టి. నాని గారు ఆల్ ఓవర్ ది మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ? అష్టాచమ్మ. అందులో సాంగ్స్ అన్ని బాగుంటాయి. అన్నీ వచ్చా? అన్నీ వచ్చా అంటే వచ్చింది. నా కోసం ఆడించి అష్టాచమ్మ. షూర్ షూర్. ఆడించి అష్టాచమ్మ ఓడించావమ్మ, నీ పంట పండింది ప్రేమ, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. ఆ మాట అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. సో నైస్. ఇప్పుడు నాని గారు మీ ముందుకు వచ్చారు, ద ఫస్ట్ సాంగ్ మీ బ్రెయిన్లో వచ్చేది అంటే లైక్ ఆయన మీకు ఎదురైన తర్వాత? We want with music. Sure, sure. ప్రాణం మల్లాడిపోదా మాడి, అందం కట్టేసుకుంటే మాడి, ఇంకా కల్లోనే ఉన్నా మాడి, ఈ మాటే అంటూ ఉంటూ రోజంతా నన్ను వదలడుగా, ఏ ముత్తు ముత్తు ముద్దంటూనే ముద్దొస్తాడే, కాలే నేలే తాకొద్దంటూ ముద్దొస్తాడే, ఉప్పు మూట ఎత్తేస్తుంటే ముద్దొస్తాడే, కోపంలోనూ ముద్దొస్తాడే. వాయిస్ అయిపోయిందా? ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ఏ హీరోని, మీరు నానిగారు పాడారు కాబట్టి, సో ఏ హీరోని మనం హర్ట్ చేయకూడదు కాబట్టి మనం ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క సాంగ్ డెడికేట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, ఎన్టీఆర్ గారికి స్వింగ్ జరా వద్దు, మంచి సాంగ్ అంటే స్వింగ్ జరా కూడా మంచి సాంగ్, నన్ను వేసుకోకండి. ప్రేమ దేశం యువరాణి తాని నాని తని నానా వీరి కోరి నచ్చావే తాననా 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 తారి రై తాననా తని ననా. ఓకే, అల్లు అర్జున్. ఉప్పెనంత ఈ ప్రేమకి ఉప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి ఆసే ఎందుకో. ఓకే, రామ్ చరణ్ గారు. నాటు 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 వెర్రి నాటు 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 నానా. అంటే మీరు హీరోస్ కోసం సాంగ్ పాడినట్లేదు, వాళ్ళ గురించి పాటల్లో ఒక మాట చెప్పినట్టు అనిపిస్తుంది. అంతే కదండి. ఓకే, అండ్ కింగ్ నాగార్జున గారు. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో, తెలుసా మనసా
ఇది ఏ జన్మ సంబంధమో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఎస్పీబీ గారు ఇచ్చిన మంచి కాంప్లిమెంట్? ఎస్పీబీ గారు ఇచ్చిన మంచి కాంప్లిమెంట్ అంటే మాటలతో కాంప్లిమెంట్ కంటే ఆయన చెప్పే ఫీడ్బ్యాక్ నాకు నచ్చుతుందండి. ఓకే, ఆయన ఎక్కడైతే ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్తారో అది నచ్చుతుంది నాకు. ఓకే. అండ్ ఆయన మీకు ఎప్పుడైనా ఇచ్చిన మంచి కరెక్షన్? మంచి సో హై నోట్స్ తమన్ గారు కూడా మనకి ఇండియన్ ఐడల్లో నాకు మెన్షన్ చేశారు, ఇది వన్ ఆఫ్ ద సాంగ్స్కి. హై నోట్స్ పాడేటప్పుడు కొంచెం వాల్యూమ్ని కంప్రెస్ చేసి పాడాలి. ఓకే, అది చెప్పారు. అండ్ గీత గారు కూడా హై వాయిసే కదా? అక్కడ డిఫరెంట్ వాయిస్ సెక్షన్. ఓకే, కాదు మీరు గొంతులో పోర్షన్స్ ఏమైనా ఉంటాయా? ఒక సాంగ్కి ఈ వాయిస్ రావాలి, ఒక సాంగ్కి ఈ వాయిస్ రావాలి, ఒక సాంగ్కి అంటే అది సాంగ్ ఫీల్ బట్టి అంటే వాయిస్ టెక్స్చర్ బట్టి కూడా మారుతుంది. అది సాంగ్కి మారుతుంది అంటే వాళ్ళు అడిగే మ్యూజిక్ డైరెక్టర్స్కి ఎలా కావాలి అనే దాన్ని బట్టి వీ హ్యావ్ టు. ఓకే, సో ఫైనల్గా ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్ ఒకటి ప్లే చేస్తే విల్ ఫీల్ గుడ్ సాంగ్, చాలా మంచి ఫీల్ గుడ్ సాంగ్. కొంచెం కొంచెం లాభేయకుండా కొంచెం ఎలాబరేట్ చేసి. ఓకే. నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా, కన్ను చీకటై కళలు వెన్నెలై కాటేస్తున్నా, గతమేదైనా స్వాగతమననా, నీ జతలోనే బ్రతుకనుకోనా, రాముని కోసం సీతలా, మనసా వాచా నిన్నే వలచా, నిన్నే ప్రేమించా. సూపర్ గుడ్. అసలు ఇంకొద్దిసేపు ప్లే చేయించుకొని వచ్చు, కానీ మీరు కీబోర్డ్ ఇచ్చిన నెత్తి మీద కొట్టేస్తారు పక్క. ఓకే, నైస్ టాకింగ్ టు యూ. అండ్ నేను అన్నట్టు మీలోంచి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ త్వరగా బయటకు వచ్చేసి నాకు కూడా ఒక సాంగ్ చేసి పెట్టండి. తప్పకుండా. మీరు లిరిక్స్ రాస్తాను? ఎస్, రాస్తాను. సో నాకు ఇప్పుడే ఇదే ఇంటర్వ్యూ ప్రూఫ్ అనమాట, ఆవిడ నాకు ఒక సాంగ్ చేసిస్తాను. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ వీ హోప్ మీకు ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలి, అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా మంచి సాంగ్స్తో మమ్మల్ని అల్లాడించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ ద టైమ్. సో ఇదన్నమాట ఈ ఇంటర్వ్యూని, ఈ మ్యూజికల్ చిన్న స్మాల్ కాన్సెప్ట్ని బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ చందు.